ఓం శ్రీ మహాగణేశాయ నమః. అందరికీ కూడా బాలాపూర్ వినాయకునికి స్వాగతం. ఇక్కడ మనం బాలాపూర్ పేరు వినగానే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది బాలాపూర్ వినాయకుడి యొక్క లడ్డు. పూర్తిగా తెలంగాణ మొత్తంలో మీరు తీసుకున్నట్లయితే ఎంతోమంది వినాయకుల్ని పెట్టుకుంటుంటారు, కానీ అన్ని చోట్ల వినాయకుడు ప్రసిద్ధిగా కాంచారు, కానీ లడ్డు ప్రసిద్ధి అని అంటే కనుక ఒక బాలాపూర్ వినాయకుడికి మాత్రమే ఆ అర్హత దక్కుతుంది. మనం మొదట బాలాపూర్ వినాయకుడి ఒక లడ్డు కనుక మనము వేలంపాట చూసుకున్నట్లయితే 450కే వేలంపాట అనేది జరిగింది. కానీ పోయిన ఏడాది తీసుకుంటే కనుక వేలంపాట 27 లక్షలకి వెళ్ళింది. అంటే దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది బాలాపూర్ యొక్క విశిష్టత ఏంటి, దాని యొక్క ప్రసిద్ధి దేనికి చెందింది అనేది. బాలాపూర్ లడ్డూకి ఉన్న ఒక అదృష్టం అంటే ఎవరైతే కనుక ఆ లడ్డూని దక్కించుకుంటారో వారి జీవితం ధన్యం. వారికి ఎటువంటి ఆటంకాలు ఉన్నా కూడా, లేదంటే కనుక బిజినెస్లో ఎదగాలన్నా, జీవితంలో ఎదగాలన్నా, ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే ఆ బాలాపూర్ లడ్డు దక్కించుకున్న వారికి వారి జన్మ ధన్యమే ధన్యం. మీరు ఇంకా చూసుకుంటే కనుక మన బాలాపూర్ వినాయకుడి మీద కూడా క్షీరసాగర మదనం అన్నటువంటి ఒక కాన్సెప్ట్ని బేస్ చేసుకొని పైన రాక్షసులు ఒకవైపు, దేవతలు ఒకవైపు సాగర మదనాన్ని చేస్తున్నట్లుగా ఒక కాన్సెప్ట్ని క్రియేట్ చేశాము ఈసారి వినాయకుడికి. సో ఈసారి కూడా ఒక ప్రసిద్ధి ఏంటి అని అంటే, పోయిన ఏడాది కన్నా ఈ ఏడాది బాలాపూర్ లడ్డు 30 లక్షలు దాటవచ్చు అన్న ఒక అంచనా అనేది బయట నడుస్తుంది. నిమజ్జన కార్యక్రమం వచ్చేసి మన బాలాపూర్లో 17వ తారీఖు నాడు అనుకుంటున్నారు. సో ఆ రోజే వేలంపాట కూడా జరుగుతుంది. వేలంపాట అయిన తర్వాత నిమజ్జనం గురించి కమిటీ వారు మొత్తం అందరికీ కూడా సమాచారం అందిస్తారు. జై శ్రీరామ్ అండి. మనకు అయోధ్యలో బాలరాముడు ప్రతిష్ఠించుకున్నాం. అలాంటి శుభ సందర్భంలో మనము కూడా ఇక్కడ అయోధ్యకు వెళ్ళి దర్శించుకోలేని వాళ్ళందరికీ కోసం మన బాలాపూర్ సమితి వాళ్ళు ఇక్కడే అయోధ్య రాముని విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసి మనకు దర్శనాన్ని ఇప్పిస్తున్నారు. అంతేకాకుండా రామాయణంలో జరిగినటువంటి 14 కాండాల గురించి ఎంతో మనోహరంగా చిత్రాలతోటి దృశ్య రూపంలో మనకు ప్రదర్శిస్తూ ఉన్నారు. మీరు ఎంట్రన్స్లోకి రాగానే ప్రవేశ మార్గంలో అక్కడ బాలకాండతో మొదలుకొని మొత్తం మీరు దర్శనం చేసుకొని పూర్తిగా బయటకు వచ్చేసరికల్లా మీకు ఉత్తరాఖండ కూడా పూర్తవుతుంది. అలా అన్ని రకాలైనటువంటి చిత్రాలని, రామాయణంలోని చిత్రాలను ప్రదర్శిస్తూ మనకు నామాన్ని ప్రకటింపజేస్తూ ఉన్నారు. ఇక్కడ అందరికీ ఆ దర్శన భాగ్యం కలగాలని, బాలరాముడి యొక్క విశిష్టత తెలియాలని మనం ఈ కాన్సెప్ట్ ఎంచుకోవడం జరిగింది.
ప్రతి సంవత్సరము వినాయకుల ప్రత్యేకత ఏంటంటే ఈ సంవత్సరం మాత్రం వినాయకుల ప్రత్యేకత ఏంటంటే వినాయకుని తలపైన అంటే దేవతలు రాక్షసులు క్షీరసమర మదనంలో అమృతం కోసం చిలికించే ఒక భక్తులకి దర్శనం ఇస్తున్నాడు ఈ సంవత్సరం సెట్టింగ్లో ప్రతి సంవత్సరం ఇక్కడ ఒక ఆలయ నమూనాను వేయడం జరుగుతుంది. గత సంవత్సరం విజయవాడ అమ్మవారి టెంపుల్ యొక్క నమూనాను వేయడం జరిగింది. ఈ సంవత్సరం అయోధ్యలోని రామ మందిర ఆలయ నమూనాను వేయడం జరిగిందండి. ఈ సంవత్సరం ఫస్ట్ ఇక్కడ 1994లో లడ్డు యాక్షన్ నిర్వహించడం జరిగింది. లడ్డు అంటేనే బాలాపూర్ అంటే లడ్డు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 94లో లడ్డు యాక్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ 450 రూపాయలకు వెళ్ళిన లడ్డు గత సంవత్సరం 27 లక్షలకు దాసరి దయానంద్ రెడ్డి లడ్డును దక్కించుకోవడం జరిగిందండి. ఫస్ట్ కులన్ మోహన్ రెడ్డి లడ్డును దక్కించుకోవడం కొంతమంది మొత్తం ఇక్కడ వేసాదాలు కొనడం జరిగింది. ఆయన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులు, వివిధ రంగాల్లో ఉన్న వ్యాపార వాళ్ళు ఈ లడ్డును తీసుకోవడం జరిగింది. వారు చేస్తున్న కొనడానికి ఏంటంటే కారణం ఏంటంటే వారు చేసిన బిజినెస్లో డెవలప్మెంట్సే కానీ, రాజకీయంగా ఎదగడం కానీ, ఎవరు బిజినెస్లో వాళ్ళ డెవలప్మెంట్సే కానీ, అదేవిధంగా ఇక్కడ చాలామంది లడ్డు కొనడానికి ముందు రావడం జరుగుతుందండి. ఈ లడ్డు వచ్చిన అమౌంట్లో కూడా మేము ఇప్పటివరకు 1,58 లక్షలు ఖర్చు చేయడం జరిగిందండి. వివిధ ఆలయాలు నిర్మించడం కానీ, వివిధ ఆలయాలకు డెవలప్మెంట్స్కి కానీ, బాలపూర్ స్కూల్లో షెడ్ ఇవ్వడం కానీ, 10 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ వర్ధబాదిలో కూడా ఒక 1 లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం చూస్తే అయ్యప్ప స్వామి సన్నిధానానికి 6 లక్షలు, అమ్మాంకాలమ్మ టెంపుల్కి 3 లక్షలు, వివిధ రకాలుగా మేము ఇక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వచ్చామండి. అంటే నిమజ్జనం అనంత చతుర్దశి అయినటువంటి మంగళవారం 17వ తారీఖు ఇక్కడ నిమజ్జన కార్యక్రమాలు చేయడం జరుగుతుందండి. ఉదయం 5 గంటలకు వినాయకుని యొక్క పూజ నిర్వహించుకొని 6:30కి ఇక్కడ నుంచి వినాయకుడు ఊరేగింపుగా బయలుదేరి ఊర్లో మొత్తం తిరగడం జరుగుతుంది. అయిన తర్వాత 9:30కి లడ్డు యాక్షన్ నిర్వహించడం జరుగుతుంది. 10:30కి వినాయక సాగర్కి వినాయకుడు బయలుదేరుతాడండి.